100 మిషన్లను దిగ్విజయంగా పూర్తి చేసి ఇస్రో సత్తా చాటిన ఆ ప్రయాణంలో మన హైదరాబాద్ సంస్థకి భాగస్వామ్యం ఉండటం విశేషం. చంద్రయాన్ 2, 3 వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మొదలు ఇటీవల చేసిన డాకింగ్ ప్రయోగం వరకు అనేక ప్రాజెక్టుల్లో నాగసాయి ప్రెసిషన్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాంపౌండ్స్ అందించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఎండీ బిఎన్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. ఇస్రో సెంచరీ కొట్టింది. జిఎస్ఎల్వి F-15 రాకెట్ లాంచ్తో ఈ విజయాన్ని సాధించింది. NVS-02 శాటిలైట్, దీనికి సంబంధించిన కొన్ని రకాల మెటీరియల్స్ మన హైదరాబాద్కి సంబంధించిన సంస్థ నాగసాయి ప్రెసిషన్ ఇంజనీర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఎలాంటి మెటీరియల్స్ ఇచ్చారు, వాళ్ళకి ఇస్రోతో ఉన్న అనుబంధం ఎంతకాలం నుంచి ఉంది, ఎన్ని ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేశారో తెలియసిన ప్రస్తుతం మనతో ఉన్నారు ఈ సంస్థ ఎండీ అయినటువంటి బిఎన్ రెడ్డి గారు. మన వివరాలు అని మాట్లాడుకున్నాం. నమస్తే సార్. సో ముందుగా కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపిస్తోంది అంటే ఈరోజు ఈ లాంచింగ్లో మీ భాగస్వామ్యం ఉండడం అనేది మీకు ఎలా అనిపిస్తోంది? నిజంగా చాలా ఇట్ ఈస్ ఎ గాడ్ గిఫ్ట్ అమ్మా. ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీ దొరుకుతుందో లేదో తెలియదు కానీ బట్ నాకైతే ఇస్రోతో ప్లస్ దేశానికి నేషనల్ సర్వీస్ చేయాలనే ఆకాంక్ష ఉండింది. సో అది కోరిక నెరవేరింది నాకు. ఇది చంద్రయాన్ 3తోనే నాకు మొదలైంది. NVS-02 అనేది సక్సెస్ఫుల్గా ఇస్రో లాంచ్ చేయటము. సో ఇవన్నీ కూడా గర్వకారణము. ప్లస్ రాకెట్ జిఎస్ఎల్వి F-15లో కూడా మా ఐటమ్స్ ఉన్నాయి, క్రిటికల్ ఐటమ్స్ ఉన్నాయి. సో అది కూడా ఒక మా కంపెనీకి మంచి పేరు తెచ్చింది. NVS-02 ఏదైతే ఉందో దీంట్లో మీకు సంబంధించిన మెటీరియల్స్ ఏమున్నాయి, మీరు ఇచ్చినటువంటి మెటీరియల్స్, అండ్ అవి ఎలా ఉపయోగపడతాయి? నేను 98 నుంచి చేసిన శాటిలైట్స్ మొత్తము మెకానికల్ బ్యాటరీ స్లీవ్ అంటారమ్మా. ఆ బ్యాటరీస్ అన్నీ ఏమవుతాయంటే రౌండ్గా ఉంటాయి అన్నమాట. సో దానికి ప్రొవిజన్, దానికి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఈ స్లీవ్ అనేది ఉపయోగపడుతుంది. ఒక శాటిలైట్కి నాకు ఇంత పవర్ కావాలని నిర్దేశిస్తారు. ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవన్నీ నేను చేస్తాను. శాటిలైట్ చుట్టూతో సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. సో మనకి కమ్యూనికేషన్ రావాలంటే సోలార్ పైన సన్ నుంచి సోలార్ ప్యానెల్ నుంచి బ్యాటరీకి ఛార్జ్ అయ్యి అక్కడ నుంచి మనం శాటిలైట్ వర్క్ చేస్తూ మనకి కమ్యూనికేషన్ అనేది వస్తుంది అనమాట. సో అందుకని ఏంటంటే సొఫిస్టికేటెడ్గా ఈ ఐటమ్ అనేది చాలా ఇంపార్టెంట్ శాటిలైట్లో. దీన్ని మెకానికల్ బ్యాటరీ స్లీవ్ అసెంబ్లీ అంటారు అనమాట. సో అయితే మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్కి వర్క్ చేశారు మీరు ఇప్పటి వరకు, అండ్ అందులో మీకు చాలా పేరు తెచ్చిపెట్టిన లేదంటే మీకు చాలా సంతృప్తికరంగా అనిపించిన ప్రాజెక్ట్ ఇది? యాక్చువల్గా 98లో నేను INSAT-2E ఫస్ట్ శాటిలైట్కి నాకు ఆపర్చునిటీ దొరికింది. ఎంతో మంది చాలా మంది కాంపిటీషన్ వచ్చారు. బట్ L1 ఉండటం మూలంగా నాకు ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టూల్ డిజైన్స్లో ఉంది. సో దాని మూలంగా నాకు ప్లస్ అంతకుముందు HALకి ఏరోడైనమిక్ కాంపోనెంట్స్ చేస్తూ ఉన్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కంబైన్డ్గా నాకు ఆర్డర్ వచ్చేది చేసిందనమాట. సో అది సక్సెస్ఫుల్గా చేశాము. అక్కడ నుంచి చాలా కమ్యూనికేషన్ శాటిలైట్స్ చాలా చేశాము. ఏదైతే చంద్రయాన్ 3 ఉందో, చంద్రయాన్ 3 ఎప్పుడైతే మూన్ మీద దిగిందో, సక్సెస్ అయిందో, అప్పటి నుంచి మా కంపెనీకి మంచి పేరు వచ్చింది. మాకు కూడా చాలా ప్రౌడ్నెస్. ఎందుకంటే వేరే ఆర్బిట్లో మనకి మన ఐటమ్స్, మా కంపెనీలో తయారైన ఐటమ్స్ వేరే ఆర్బిట్లో ఉండటం అనేది మాకు చాలా చాలా గర్వకారణం. మెటీరియల్కి సంబంధించి క్వాలిటీ అనేది ఇలాంటి విషయాల్లో చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు శాటిలైట్లో ఉన్న ఐటమ్స్లో మేము చేసే ఐటమ్ అనేది 3 స్టేజ్ ఆఫ్ ఇన్స్పెక్షన్లో వెళ్తుంది మా ఐటమ్స్ అన్నీ. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, బ్యాటరీస్ డ్యామేజ్ కాకుండా. ఎందుకంటే మనం ఎన్ని క్రోర్స్ పెట్టి ఇండియా శాటిలైట్ పంపిస్తుందంటే మనం ఎందుకు పంపిస్తున్నాము? పైనుంచి కమ్యూనికేషన్ కావాలా, మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ డేటా కావాలని పంపిస్తున్నాము. సో ఈ బ్యాటరీస్ కరెక్ట్గా ఉంటేనే, ఛార్జింగ్ ఉంటేనే మనకి అక్కడ నుంచి శాటిలైట్ వర్క్ చేస్తూ మనకి కమ్యూనికేషన్స్ అక్కడి నుంచి వస్తాయి. సో మా ఐటమ్ ఏంటంటే చాలా ఇట్ ఈస్ మనిషికి గుండెగా ఎట్లా ఇంపార్టెంటో శాటిలైట్కి కూడా మేము చేసే ఐటమ్ కానీ ఆ బ్యాటరీ అసెంబ్లీ కానీ అంత ఇంపార్టెంట్ ఉంటుంది చెప్తారు. ఆ కాంపోజిషన్స్ మీట్ అయిన తర్వాత మాత్రమే మేము ఫర్దర్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీడ్ అవుతాం అనమాట. సో ఎందుకంటే డైరెక్ట్గా మార్కెట్లో దొరికే మెటీరియల్స్ అవైలబిలిటీ, అల్యూమినియం అనగానే మార్కెట్లో దొరికే మెటీరియల్తో మనం చేయకూడదు. కంపల్సరీ వాళ్ళకున్న స్పెసిఫికేషన్స్ ఇస్తారు. ఆ స్పెసిఫికేషన్స్ కంపల్సరీ 100% మీట్ అయితేనే మాకు మ్యానుఫ్యాక్చరింగ్కి. కేవలం ఇస్రోకి మాత్రమే కాదు, అటు DRDO లాంటి సంస్థలకి ఇంకా కొన్నిటి కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటిదని తెలుస్తుంది. వాటి గురించి ఏం చెప్తారు? ఫస్ట్ యాక్చువల్గా నేను కంపెనీ స్టార్ట్ చేసింది HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి. తేజస్ అని ఇప్పుడు పేరు ఉంది. అప్పుడేమో LCA అని పేరు. తర్వాత DRDL కూడా చేస్తాం. బట్ అదేంటంటే R&D జాబ్స్ కాబట్టి స్లోగా మూవ్ అవుతాం. తర్వాత కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. ధృవ స్పేస్ అని, లేకపోతే స్టార్టప్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి. వాళ్ళకి కూడా మేము స్పేస్ ఐటమ్స్ సప్లై చేస్తాం. చాలా మందికి ఇటీవల కాలంలో స్పేస్ రిలేటెడ్ వాటిల్లో
స్టార్టప్స్ పెట్టాలనో లేదా ఆ వైపు జాబ్స్కి వెళ్ళాలనో ఒక ఆలోచన పెరుగుతుంది. ఇటువైపు వచ్చే స్టార్టప్స్ కానివ్వండి, కంపెనీస్ పెట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటారు? అవకాశాలు చాలా ఉన్నాయమ్మా. ఎందుకంటే ఇస్రో అవనేయండి, లేకపోతే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అవనేయండి, చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. స్టార్టప్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళు మనీ ఓరియంటెడ్. ఇదేంటంటే అందరూ స్టార్ట్ చేసేది కాదు, అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా మనీ స్పెండ్ చేయాలి. కంపల్సరీ ఈ స్టూడెంట్స్ కానీ కొత్తగా ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇస్తుంది కాబట్టి స్టార్టప్ కంపెనీస్కి గ్రూప్గా కలిసి కొంచెం నేషనల్ సర్వీస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. స్ట్రీమ్ లైన్లో ఎన్ని ఉన్నాయి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? మాకేంటంటే అమ్మా ఆల్రెడీ మేము ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాం కాబట్టి మాకేంటంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. మాకు అవకాశం ఉంది, మాకు కొంచెం ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మేము అందుబాటులో ఉన్న దాన్ని మేము యూటిలైజ్ చేసుకుని మేము చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఇంకా చంద్రయాన్ 4 ఒకటి ఆల్రెడీ లైన్లో ఉంది. తర్వాత NVS 03 నెక్స్ట్ వెళ్తుంది. ఇది ఇవాళ నేను వెళ్ళింది NVS 02, NVS 03 ఉంది. అలాగా యాక్చువల్గా అది సిరీస్ ఆఫ్ శాటిలైట్స్. దాదాపు 55 ప్రాజెక్టులో భాగస్వాములు కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి, ఈ రంగంలో వ్యాపారం పెట్టాలి అనుకున్న మంచి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు బిఎన్ రెడ్డి గారు. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.